వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు మా పాపకి 10th మంత్ ఫోటోషూట్ని ఎలా చేశానో క్లియర్గా చూపించున్నానండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అలాగే నా ఛానల్లో 1 to 9 మంత్ ఫోటోషూట్ ఐడియాస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి. నేను మా పాపకి ఎలా ఫోటోషూట్ని అరేంజ్ చేశానో, అలాగే చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటి ఎలా ఈజీగా ఫోటోషూట్ని మనం అరేంజ్ చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ వేలో అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోటి నేను ఈజీగానే చేసేసానండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది లేదా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చెక్ చేసేసేయండి. లేట్ చేయకుండా ఈ 10th మంత్ ఫోటోషూట్ని ఎలా ఈజీగా నేను చేసేసానో చూపిస్తాను రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పాపకి ఇప్పుడు 10th మంత్ అండి. మోక్షికి ఫస్ట్ టూత్ అయితే వచ్చేసిందండి. అందుకోసం ఈ విధంగా టూత్కి రిలేటెడ్గా ఈ విధంగా ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అనేసి పేపర్తో పంటి షేప్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా కట్ చేసుకున్నాను. అలాగే మనం అరేంజ్ చేసేసామంటే చాలా సింపుల్గా ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా ఎమోజీస్ని కొంచెం డ్రా చేసామంటే కొంచెం హైలైట్ అనేది అవుతుందండి. ఇలా వీటన్నింటినీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాపకి 10th మంత్ కదండి, ఇలా పేపర్ తోటి 10ని అరేంజ్ చేసుకున్నాను. అలాగే 0 మీద 1 అని డ్రా చేశాను. ఈ విధంగా ఒక 10 టీత్ని డ్రా కూడా చేసేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా వీటన్నింటినీ కూడా అరేంజ్ చేసుకున్నానండి. అంతే అండి, ఎంతో సింపుల్గా వీటన్నింటినీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక బ్రష్ అనేది టూత్కి రిలేటెడ్గా బ్రష్ అనేది హైలైట్ చేయాలండి. నార్మల్ బ్రష్ పెట్టామంటే చాలా చిన్నదిగా అనిపిస్తుంది. అందుకనే ఈ విధంగా ఒక వైట్ క్లాత్ తీసుకునేసి అలాగే కర్చీఫ్ ఏదైనా లైన్స్ లాగా ఉంటుంది కదండి, అంటే ఒక కర్చీఫ్ ఒకటి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, బ్రష్ అనేది పంటికి కంపల్సరీ కాబట్టి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇలా వీటన్నింటినీ అరేంజ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే టూత్ పేస్ట్ అలాగే టూత్ బ్రష్ అన్నింటినీ కూడా టంగ్ క్లీనర్స్ ఇలా వీటన్నింటినీ అరేంజ్ చేసుకొని బేబీని రెడీ చేసుకొని మధ్యలో ఈ విధంగా వేసిన తర్వాత ఫోటోషూట్ అనేది స్టార్ట్ చేసేయండి. పాప అయితే అసలు ఉండటం లేదు, పైకి లేసి కూర్చునేస్తుంది. వీటన్నింటినీ కూడా చెరిపేయాలని చూస్తుందండి. చూస్తున్నారు కదా, పాప చేతిలో టూత్ పేస్ట్ అనేది చేతిలో పట్టుకొనేసి డాబర్ రెడ్ పేస్ట్కి అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తుందండి. నాకు అలాగే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ ఫోటోషూట్ ఐడియా అనేది చాలా బాగా నచ్చిందండి. ఒకవేళ మీ రిలేటివ్స్లో అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి షేర్ చేసేసేయండి. ఇలాంటి మరెన్నో ఐడియాస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది. సైలెంట్గా చూస్తున్నప్పుడే నేను కూడా టక్ అనేసి ఫొటోస్ అన్నీ తీసేసుకుంటున్నానండి. ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయి. అలాగే రెసిపీస్ కూడా చాలా బాగుంటాయండి. ఎవరికైనా తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి. 10th మంత్ ఫోటోషూట్ ఐడియా ఎంతమందికి నచ్చింది? ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న థింగ్సేనండి. ఇలాంటివన్నీ కూడా మన పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇక్కడ గమనిస్తున్నారు కదా, పాప అసలు పడుకోవటం లేదు, లేసి కూర్చునేస్తుంది. అలాగే పక్కనున్న వాటన్నింటినీ కూడా చెరిపేస్తూ ఉందండి. మళ్ళీ కూడా వీటన్నింటినీ అరేంజ్ చేసి ఈ విధంగా ఫోటోషూట్ని అయితే కంప్లీట్ చేసేసానండి. ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా లైక్ చేయడం వల్ల నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఎంకరేజ్మెంట్ వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. లేట్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి.